ఆయన ఒక ప్రభుత్వ డాక్టర్. కోవిడ్ కిట్లు అడగడం పాపమైంది. ప్రభుత్వం పగబట్టింది. ఎన్నో అవమానాలకు గురిచేసింది. బట్టలూడదీసి బజార్ను నడిపించారు. పిచ్చివాడిగా ముద్ర వేశారు. తన బాధ్యతే తన ప్రాణం మీదికి తీసుకొస్తుందని ఊహించలేదు. అకాల మరణం వెంటాడింది. ఆ పాపం ఎవరిది? డాక్టర్ను హింసకు గురిచేసిన అధికారులకు శిక్ష పడుతుందా? ఇంతకీ ఎవరా డాక్టర్? వైజాగ్లో అప్పుడు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. డాక్టర్ సుధాకర్ ఒక ప్రభుత్వ డాక్టర్. 2019లో వచ్చిన కోవిడ్ మహమ్మారి ఆయన జీవితాన్ని చిత్రవద చేసింది. చాలా మంది కోవిడ్ బారిన పడి మరణించారు. వారిలో ఈయన ఒకరు. అనుకుంటే పొరపాటే మరి. డాక్టర్ సుధాకర్ కోవిడ్తో మరణించలేదు. నాటి ప్రభుత్వం పెట్టిన చిత్రహింసలతో మరణించారు. మరి కోవిడ్కి సుధాకర్కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సలో నిమగ్నమైన వైద్యులు, నర్సులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర రక్షణ సామాగ్రిని అందించడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు సస్పెన్షన్కు గురయ్యారు. డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ప్రపంచం అంతా వణికింది. పేషెంట్లకు వైద్యం చేయాలంటే డాక్టర్లు కూడా భయపడేవారు. అలాంటి సమయంలో డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి సరైన సదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవంగా ఆయనకి ప్రభుత్వంపై కోపం గాని, ద్వేషం గాని లేదు. ఏదో కాకతాళీయంగా తన బాధను వ్యక్తం చేశారు. అంతే. దీన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించిన నాటి వైసీపీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేసింది. ఒక దళిత డాక్టర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తన బాధ్యతగా ప్రభుత్వాన్ని కిట్లు అడిగితేనే సస్పెండ్ చేయాలా అంటూ ధ్వజమెత్తాయి. ఇక్కడ డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడంతోనే ఆగిపోయుంటే పెద్ద చర్చే ఉండేది కాదు. సస్పెండ్తో పాటు కేసు పెట్టి వేధించడంతోనే అప్పట్లో సంచలనమైంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై, అందున ఒక దళిత డాక్టర్పై ఇంతలా కక్షగట్టడం గతంలో ఎన్నడూ జరగకపోవడం, దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు. అంతటితో ఆగలేదు. సుధాకర్కు పిచ్చుందని విశాఖ మానసిక ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ మీద కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినందుకు సిబిఐ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం సేవించిన వ్యక్తి అక్కయ్యపాలెం పోర్టు ఆసుపత్రి వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లారని, వారిపై సుధాకర్ తిరగబడ్డారని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా పోలీసులనే కాకుండా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని దుర్భాషలాడారని, బెదిరించారని పోలీసులు కథలు అల్లారు. హోంగార్డు చేతిలోని సెల్ ఫోన్ను ధ్వంసం చేశారని, తనను గాయపరుచుకున్నారని పోలీసులు వివరించారు. దాంతో 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని చెప్పారు. డాక్టర్ సుధాకర్ను ఎంతగా వేధించారంటే, సుధాకర్కు మద్యం అలవాటుందని, మానసికంగా పరిస్థితి బాగాలేదని తేల్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుధాకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించడంతో నిర్ధారణ కోసం కేజీహెచ్కు పంపించామని, అక్కడి వైద్యుల సలహాల మేరకు మానసిక వైద్యశాలకు పంపించామని అప్పట్లో ఏసీపీ చెప్పారు. ఒక డాక్టర్ను పిచ్చివాడిగా ముద్రవేసి చిత్రవధకు గురిచేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. నాటి వైసీపీ నేతలు తమ ఈగోను ప్రదర్శించారు. ఎలాగైనా సుధాకర్ను అంతమొందించాలని ఇలాంటి కేసులు పెట్టినట్లు ప్రజా సంఘాలు సైతం విమర్శించాయి. తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేయడమే తప్పయిందా అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సుధాకర్ని నడిరోడ్డుపై బట్టలు విప్పదీసి నడిపించారు. నాడు డాక్టర్ సుధాకర్కు జరిగిన అవమానాలకు దళిత సంఘాలు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశాయి. నాడు విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఆందోళనకు దిగిన సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించిన పరిణామాలపై నాటి టీడీపీ నేత, నేటి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాసిన లేఖను పంపించిన వీడియోను సుమోటో పిల్గా పరిగణించి హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.
ఎన్నో అవమానాలకు గురైన డాక్టర్ సుధాకర్ 2021లో గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లోకి తీసుకోకపోవడంతోనే సుధాకర్ మనోవేదనకు గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖలోని సీతమ్మధారలో ఉన్న స్వగృహంలోని ఆయన మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యగా నాడు ప్రతిపక్షాలు ఆరోపించాయి. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి కొట్టి నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని, ఒక సామాన్య వైద్యుణ్ణి వెంటాడి వేధించి చివరికిలా అంతమొందించారు. ఇది గుండెపోటు కాదు, ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది అని దీనిపై అప్పట్లో తీవ్రంగా వ్యాఖ్యానించారు టీడీపీ ముఖ్యనేత నేటి మంత్రి లోకేష్. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. దీంతో సుధాకర్ను హింసించిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. అప్పట్లో టీడీపీ దీనిపై తీవ్రంగా ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా నాడు దీనికి సంబంధించి పోరాడిన వంగలపూడి అనిత ఇప్పుడు హోంశాఖ మంత్రి. చూడాలి మరి డాక్టర్ సుధాకర్ కేసు ఏ మలుపు తిరగనుందో.